ప్రభునామానికి మహిమ కలుగునుగా. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారు కదా మీ అందరూ? ఉదయాన్నే లేచి దేవుని మాటలు వినడానికి సిద్ధపడాలి. ఏదో చూడాలి అన్నట్టుగా, ఏదో వినాలి అన్నట్టుగా కాకుండా హృదయపూర్వకంగా మరి ప్రేమ కలిగి ఆయన మాటలు ఆస్వాదించినప్పుడు ఆ రోజంతా నీకు భద్రత కలిగిస్తాడు. నీ వెళ్ళు మార్గంను దేవుడు సరళం చేస్తాడు. నీ అపాయం అన్నిట్లోంటి ప్రభు నిన్ను తప్పిస్తాడు. అన్ని విషయాల్లో ఘన విజయాన్ని ప్రభు నీకు ఇస్తాడు. ఒక మాట మీకు చూపిస్తాను. యోహాను రాసిన మొదటి పత్రిక 4:8 దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడికి స్తుతి కలుగునుగాక. దేవుడు ప్రేమ స్వరూపి. చాలామంది అంటూ ఉంటారు, నాతో వాళ్ళు మాట్లాడలేదు, నాతో వీళ్ళు మాట్లాడలేదు. చర్చికి వెళ్తే ఎవరు నన్ను పలకరించరు, ఎవరు పలకరించాలి నిన్ను? దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నిన్ను సర్వాధికారి అయిన ప్రభువే ప్రేమిస్తుంటే ఎవరి ప్రేమ నీకెందుకు? ఎవరు పలకరించకపోతే పలకరిస్తే నీకెందుకు? ఎవరు మాట్లాడకపోతే నీకేంటి? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను క్షమించాడు, నిన్ను ఆదరిస్తున్నాడు, నిన్ను ప్రోత్సాహపరుస్తున్నాడు, నిన్ను వెనుతట్టి నడిపిస్తున్నాడు. మరి ఆ దేవాదేవుని ప్రేమను పక్కన పడేసి నన్ను పక్కింటోళ్ళు బలకరించలా, వాళ్ళు బలకరించలా అని ఒక మూల కూర్చొని ఏడుస్తూ ఉన్నావా? అయితే నువ్వు దేవుని ఇంకా ఎరగలేదు. ఆరాధిస్తున్నావు, స్తుతిస్తున్నావు, దేవుని సందికి వెళ్తున్నావు, ఆయన ప్రేమను ఇంకనూ నువ్వు గ్రహింపకున్నావు. చూడండి, యోసేపును వాళ్ళ బ్రదర్స్ అందరూ కూడా తృణీకరించారు. అతను చూస్తే పగ, అతను చూస్తే కోపం, అతను చూస్తే ఆవేశం, కలలుగానే వాడు వస్తున్నారని ఎగతాళిగా మాట్లాడుతున్నారు. కానీ యోసేపుకు తన అన్నల మీద ఎప్పుడు కోపడలేదు, ఎప్పుడు విసిగించుకోలే, ఎప్పుడు అసూయపడలేదు, ఎప్పుడు మరి కోపడలేదండి. కానీ ఒకానొక దినాన ప్రభు యోసేపును హెచ్చించిన తర్వాత తన అన్నలందరూ కూడా మరి ఆహారం కోసం యోసేపు కాళ్ళ దగ్గరకు వచ్చి సాష్టాంగ పడతారు. అప్పుడు ఏమనాలి యోసేపు? ఇప్పుడు జిక్కారా నాకు మీరు? ఇంతవరకు నీ దగ్గర ఉన్నప్పుడంతా నన్ను కోపంతో ఆవేశంతో ఎన్నో మాట్లాడినారు, ఎన్నో హింసించారు, ఎంతో నన్ను బాధిస్తారా? ఇప్పుడు నిన్ను చెరసాల్లో వేస్తానని అన్నాడండి? అనలేదు. అప్పుడు కూడా యోసేపు తండ్రిలాగా మరి దేవుని ప్రేమను పొందినవాడు గనక ఆ ప్రేమనే సహోదరులందరికీ చూపించాడు. అప్పుడు కూడా క్షమించాడు, అప్పుడు కూడా ప్రేమించి వారికి కావలసినవన్నీ ఇచ్చి పంపించాడు. ఈరోజు పగవాడు మనకు కనిపిస్తే, శత్రువు మనకు కనిపిస్తే ప్రేమిస్తున్నావా? ఇంకా కోపం కదా, ఇప్పుడు నాకు జిక్కాడు కాబట్టి దీనికి నరకం చూపిస్తా అని అనుకుంటున్నావా? కాదండి. దేవుడు ప్రేమ స్వరూపి గనక నీవు కూడా అందరినీ క్షమించే మనసు కలిగి ఉన్నావు, ప్రేమించే మనసు కలిగి ఉన్నావు. యథార్థమైన మనసు కలిగి ఉన్నప్పుడు నిన్ను ప్రేమించిన దేవుడు, నిన్ను క్షమించిన దేవుడు, నువ్వు కూడా అందరినీ క్షమించాలా, అందరినీ ప్రేమించాలి. అది దేవుని ప్రేమ. అందుకే దేవుడు ప్రేమ స్వరూపం. పక్కనున్న సహోదరుని నువ్వు ప్రేమించకపోతే దేవుడిని ఎలా ప్రేమిస్తావు? ఒకసారి చెక్ చేసుకో. దేవుడు నిన్ను ప్రేమించాడు, నువ్వు కూడా ప్రేమించు. యోసేపు హెచ్చించబడిన తర్వాత కూడా సహోదరులందరినీ క్షమించాడు, ఆదరించాడు, బలపరిచాడు, ప్రోత్సాహపరిచాడు. నువ్వు కూడా అదే చెయ్యి. తప్పకుండా దేవుడు నిన్ను దీవిస్తాడు, తప్పకుండా దేవుడు నిన్ను ఘనపరుస్తాడు, తప్పకుండా దేవుడు నిన్ను అధికమైన కృపతో ఎత్తైన స్థలంలో కూర్చుండబెట్టాడు. అతి కృప ప్రభు మీ అందరికి అనుగ్రహించి నడిపించును గాక. మీ అందరి కోసం చిన్న ప్రార్థన చేస్తాను. మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీకు స్తోత్రములు నాయన. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలు, ఎవ్వరి ప్రేమ నాకు వద్దు నాయన, నువ్వు ప్రేమిస్తున్నావు, నువ్వు ప్రేమిస్తే నాకు ఇంకేంటి ప్రభా అనే మనస్సును ప్రతి వారికి దయచేనే. ఈరోజు లోక ప్రేమ అశాశ్వతమైనది, బంధువుల ప్రేమ అశాశ్వతమైనది, ఫ్రెండ్స్ ప్రేమ అశాశ్వతమైనది, నీ ప్రేమే శాశ్వతమైనది ప్రభా. అట్టి ప్రేమతో ప్రతి వారిని ప్రేమించే మనస్సు ప్రతి వారికి దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. వీడియో చూసిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించి అన్ని విషయాల్లో ప్రతి ఒక్కరిని ప్రేమించే మనస్సు మీ అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.